ఇవాళ రేవంత్ అన్న గురించి, రేవంత్ అన్న నాయకత్వం గురించి ప్రశ్నించేటువంటి నైతిక హక్కు సోకాల్డ్ సోదరిమణికి ఉన్నదా అన్నది ఆమె ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మ కొండ సుష్మా, నువ్వు చిన్నదానిలాగుంటే మంచిగా ఉంటుంది. నీ పేరు చిట్టి లెక్క మాట్లాడితే మంచిగా ఉంటుంది. చిట్టి కాస్త కొంచెం పెద్దమైనటువంటి మాటలు, స్థాయికి మించినటువంటి మాటలు, అర్హత లేనటువంటి మాటలు మాట్లాడడం అన్నది సమాజం హర్షించదు. కష్టం వచ్చినప్పుడు కార్డును వాడుకునే ముందు ఆ కార్డులో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఏం చేసినాం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు వరంగల్ నియోజకవర్గంలో అక్క బర్త్డే అనే సంతోషం కూడా ఉండకుండా పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులకి పేరు తెచ్చే విధంగా, వన్నె తెచ్చే విధంగా మెదులుకోవాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి నీ వల్ల ఇవాళ సురేఖక్క ఇబ్బంది పడే పరిస్థితి, ఇవాళ క్షమాపణలు కోరే పరిస్థితి, సంజాయిషించుకునే పరిస్థితికి వస్తే మరి నువ్వు ఎట్లా ప్రజానాయకురాలు అవుతావు, ఎట్లా తల్లికి దడ్డ బిడ్డవైతావు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం సుష్మా గారి పైన ఉందని నీ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నీవు మా అక్క బిడ్డవు కాబట్టి ఆ రెస్పెక్టబుల్ వర్డ్స్తో మాట్లాడుతున్నాం. ఇంకొకరు వేరే రకమైన అయితే మా భాష ఇంకో రకంగా ఉండేది. ఎందుకంటే కుటుంబ సభ్యులను గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత, నైతికత కాంగ్రెస్ కుటుంబంలో క్రమశిక్షణతో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త అదే రకంగా ఉంటారు. ఆ లైన్ వదిలేసి ముఖ్యమంత్రి గారిని ఇష్టమున్నట్టుగా మాట్లాడేటువంటి రైట్ మీకు ఎక్కడిది? పోనీ మీరు పార్టీలో ఏదైనా కీలకంగా బాధ్యత తీసుకుని పనిచేస్తున్నారా? పోనీ ప్రజాక్షేత్రంలో నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజల గురించి ఏదైనా సాధక బాధకాలు మీరేమైనా తీరుస్తున్నారా? అది కూడా ఏమీ లేదు కదా. వరంగల్ నియోజకవర్గంలో ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మీటింగ్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ముఖ్యమంత్రిగా, కుటుంబ పెద్దగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గురించి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. తన బాధ్యత తను నిర్వర్తించారు. ఎన్నికలే లేని దానికి, ఇప్పుడు ఏం జరగని దానికి ఏమో జరిగిపోతుందనే విధంగా ఆరుడు లేడు సూర్యుడు లేడు అన్నట్టుగా నీవే అన్ని ఊహించుకొని గతంలో చేసిన డ్యామేజ్ నుంచి బయటపడడానికే మీకు ఇంత సమయం పట్టింది. మళ్ళీ వాళ్ళ కొత్త రకమైనటువంటి డ్యామేజ్ తోటి అవతల పార్టీ వాళ్ళకి అస్త్రాలు ఇచ్చే విధంగా మీరు మాట్లాడినటువంటి వైఖరి పట్ల నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత డెమోక్రటిక్గా మాట్లాడినప్పటికీ కూడా సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక లైన్ పైన నిలబడి పనిచేసేటువంటి పార్టీ. ఇవాళ పార్టీని బట్టి కాంగ్రెస్ పార్టీ కాదు, పచ్చ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతున్నాం. మనం కూడా పోయి వచ్చినాం కదా, మనం ఒక పార్టీలో ఏం లేం కదా. ఎవరం ఎక్కడ పోయినా ఏడికొచ్చినా ఒక గూటికి వచ్చినప్పుడు ఆ పార్టీలో, ఆ పార్టీ లైన్ బట్టి ఆ పార్టీలో పనిచేయాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నది. అందరం కుటుంబ సభ్యులుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. మీ నోటికి ఏదొస్తే అది మాట్లాడి చులకన భావం అయ్యే విధంగా, నలుగురు ముందు నవ్వుల పాలయ్యే విధంగా, తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని ప్రశ్నించే విధంగా నీ యొక్క మాటలున్నాయంటే నిజంగా బాధాకరమైనటువంటి విషయం. మేము నీ స్థాయికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి వచ్చినందుకు నిజంగా బాధపడుతున్నాం. ఎప్పుడైనా సమస్యల కోసం మాట్లాడేటువంటి మేము కుటుంబ సభ్యుల్లో వచ్చేటువంటి విషయాల పట్ల కూడా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి ఒక రోజు వస్తుందని ఎప్పుడు కూడా ఊహించాల. అలాంటి పరిస్థితి వచ్చినందుకు, సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు మీరు ఫస్ట్ క్షమాపణ చెప్పాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారిని అనేటువంటి రైట్ నీకు ఎక్కడదమ్మా? ఏమి పెట్టిందానవా, పోషించిందానవా, నువ్వేం చేసిందానవని నీకేం సంబంధం అసలు? తల్లిదండ్రి యొక్క చాటున నువ్వు రాజకీయాలు చేస్తూ ఇవాళ కొండ అనే ఒక లైన్ పక్కకు తీసేస్తే హూ ఈజ్ సుష్మిత? మీరెవరు అసలు? అప్పుడు మీరు ఆలోచించుకోండి. ప్రజాక్షేత్రంలో మాలాంటి వాళ్ళము 15-20 సంవత్సరాల నుంచి ఎలాంటి పదవులు చేయకుండా ప్రజాక్షేత్రంలో అధికారం ఉన్నా, పదవులున్నా లేకపోయినా ప్రజాక్షేత్రంలో పని చేస్తున్నాం. మమ్మల్ని ఎవరు ఎందుకు ఏలు పెట్టి చూపరు? మిమ్మల్ని మాట్లాడుతున్నారంటే అర్థం ఏంది? పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా నేనెవరికి భయపడను, నేను చోగియాలైతే రేపు 2 అవుతాయి, సినిమా డైలాగులు కొట్టడం సింపులే. కానీ దాని పర్యవసాన్ని ఎదుర్కోవడానికి మీ అమ్మ ఎంత బాధపడుతున్నదో ఆలోచించు. నీ వెనక ఉండి మరి ఎవరు మాట్లాడిస్తున్నారు ఈ రకమైనటువంటి మాటలు? తనకు మంత్రి పదవి ఉందనంటే ఇంటిల్లు పాలకి ఉన్నట్టు కదా, నీ జాతికంతా ఉన్నట్టు కదా, నీ సంఘంకంతా ఉన్నట్టు కదా. దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ప్రజలతో ఎలా వెళ్లాల్సింది వదిలేసి ఇంట్లో పొద్దున్న లేస్తే పోరు పెట్టుకుంటే ఏమొస్తుందని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులకి ఏమి సంబంధం? ఎవరికైనా పదవి ఇచ్చిండారు? ఏమంతనా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరైనా డైరెక్ట్ గా వచ్చి ప్రభుత్వంలో ఏమైనా పదవులు తీసుకున్నారా?
కొన్ని పార్టీల పదవులు తీసుకున్నారా? వాళ్ళు ఎక్కడైనా వచ్చిన పెత్తనం చేసినారా? ఉన్నోళ్ళనంటే కొండారెడ్డిపల్లి ఊరి వరకు పరిమితం అవుతారు. అలాగే ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గం ఉంటే అక్కడి వరకు పరిమితమై అన్నకు హెల్ప్ చేసి పని చేస్తున్నారు. వాళ్ళని ఎందుకు మారిపోసుకుంటున్నారు పొద్దున్న లేస్తే? అంటే నువ్వు మాట్లాడే మాటలను బట్టి చూస్తే నీ వెనక మరి బీజేపీ బీఆర్ఎస్ ఉండి మాట్లాడిస్తుందో అని అనుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మాట్లాడే ముందు నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. నాలుక నుంచి ఒక వర్డ్ బయటకు వస్తే దాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఎంతో కష్టపడి ఉండాలి, ఎంతో బాధపడాలా. అవి మళ్ళీ తీసుకోవాలి వెనక్కి అని అంటే ఇప్పుడు నువ్వు చేసిన దానికి నీ తల్లి తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ క్షమాపణలు చెప్పిన సంగతి మర్చిపోయినావమ్మా. మళ్ళీ అవే మాటలు రిపీటు, అవే అహంకారమైనటువంటి మాటలు. అసలు ఏంటి నీ చదువేంటి? నీ సంస్కారం ఏంటి? నువ్వు చక్కగా చదువుకొని వచ్చినావా? పోతే ఎవరైనా రాష్ట్ర పరీక్షలు రాసి వచ్చినావా? కాబట్టి కొండ సుష్మా గారన్నా, కొండ కుటుంబ సభ్యులన్నా ఇవాళ సురేఖక్క కాదు అని ఒక లైన్ పక్కకు పెడితే మీరేంటన్నది ఆలోచించుకోండి. ఇవాళ మీ వల్ల సురేఖక్క ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఆమె మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇవాళ నోటీసులకి సంజాయిస్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. దీనికి ఎవరు కారణం అంటున్నాం? కుటుంబం అన్నప్పుడు చాలా ఉంటాయి. ప్రతి పార్టీలో లేదా? ప్రతి ఇంట్లో ఉంది కుమ్మరిపై. ప్రతి ఇంట్లో సమస్య ఉన్నది. సమస్య ఉందని బయటకు వచ్చి బజార్ ఎక్కి రోడ్డెక్కి రచ్చకి ఇడుస్తామా? రచ్చలో మాట్లాడతామా? ఇదే నా సంస్కారం, ఇదే నా తెలంగాణ కల్చర్. నీ భాష, మీ మాటలు, మీవన్నీ కూడా చాలా కేర్ఫుల్ గా వస్తే బాగుంటది. ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి నీ నోటికి ఏదొచ్చినట్టు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు గాని, రేవంత్ అన్న అభిమానులు గాని, పాలమూరు బిడ్డలు గాని ఎవ్వరూ కూడా ఉపేక్షించరు. గుర్తుంచుకోకుండా సుష్మమ్మ, మళ్ళీ మళ్ళీ చెప్తా నేను, నీవు చేసేటువంటి వ్యాఖ్యలకి ఇవాళ మొత్తం అంతా కూడా పక్కపాటు ట్రోల్ చేస్తున్నాడు మమ్మల్ని. ఎందుకు ట్రోల్ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? దేని గురించి? ఎవరి దగ్గర ఏ అవినీతి ఏం చేశారని నీ దగ్గర ఏం చిట్టా ఉందని నువ్వు మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఉంటాయి దర్యాప్తు సంస్థలున్నాయి, దమ్ముంటే. అది లేదు. మళ్ళా ఏదో ఒకటి చూపాలా, ఇంకొకటి పబ్బం గడుపుకోవాలా. ఇదేనా నువ్వు చేసే రాజకీయం? పరిపక్వత లేని రాజకీయం నడబడుతున్నది. ఒక సీనియర్ ఎమ్మెల్యే పట్టుకొని డైఫర్లను మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకా ఆడనే అయిపోయింది. నీ మైండ్ ఆ డైఫర్ల కాడనే అయిపోయింది. నీ మెచ్యూరిటీ లెవెల్, నీ పరిపక్వత అక్కడే ఉందని కనబడుతున్నది. ఏదో ఘాటుగా మాట్లాడితే, సినిమా డైలాగులు వదిలేస్తే నన్ను వెనక నుంచి నన్ను బెదురుకుంటారేమో, మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారేమో అంటే అది తప్పమ్మా. సొసైటీలో, సమాజంలో ప్రజల కోసం పని చేసినటువంటి వాడు లీడర్ అవుతాడు. లేదు అంటే రౌడీయిజం, గుండాయిజం దాని కొంచెం చేయాలనుకుంటే అది ఇంకో రకంగా మాట్లాడుకుంటారు. మీ అమ్మ నాయన ఈడి దాకా వచ్చినారంటే ఎంత కష్టపడి ఎన్ని భరిస్తే ఈడి దాకా వచ్చి ఉంటారు. అలా పేరును పూర్తిగా దిగజార్చే విధంగా నువ్వు రాజకీయాలు చేస్తున్నావు. ఎస్, రేవంత్ అన్న నీ ఇంటికి వచ్చి ఉండొచ్చు, అడిగుండొచ్చు. అంత మాత్రాన అవహేళనగా మాట్లాడాలా? పార్టీ అన్నప్పుడు, అధికారంలో రావాలన్నప్పుడు, 10 సంవత్సరాలు కష్టపడుతున్నప్పుడు కార్యకర్తలకు బాధ్యత నిలబడడం కోసం తన గొంతుకై ఒక్క చేయితో పార్టీని నడిపినటువంటి సంగతి మరిచినావా? ఏం చేసినారని మీరు? పోనీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటారని వచ్చి పాదయాత్ర చేసినారా ఆయనతో కలిసి? మీరు ఎండొచ్చినారు? ఎక్కడున్నారు మీరు? ఇవన్నీ మాట్లాడాలి. పూర్వ ఉత్తరాలను మారాలంటే మళ్ళీ అది ఇంకో రకంగా వెళ్ళిపోతుంది. కానీ అది నా సంస్కారం కాదు, నా సంస్కృతి కాదు, అది నా సభ్యత కూడా కాదు. కుటుంబ సభ్యులని గౌరవంగా చెప్తున్నాం. ఇంకేదో అన్నారు నిన్న, మీరెవరైనా ప్రెస్ మీట్లు పెట్టి ఖండించే ప్రయత్నం చేసి ఇంకేదైనా చేసినట్లయితే మరింత రెచ్చిపోయి మాట్లాడుతుంటే ఏం రెచ్చిపోతావమ్మా? రెచ్చిపోతా పుచ్చిపోతావు. గుర్తుపెట్టుకోవాలి. సొసైటీ ఏది ఎప్పుడు కూడా అన్నిటిని రిసీవ్ చేసుకోదు. మంచిని తీసుకుంటది, ఎట్ ద సేమ్ టైం చెడుని తీసుకుంటది. మాట్లాడే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు కూడా ఈ సమాజం గమనిస్తుంది. అది గుర్తు లేకపోతే ఎలా? పార్టీ కష్టపడితే అధికారంలోకి వస్తే కార్యకర్తలకు కింద ఏం కావాలని అడగాల. అది నీకు దమ్ముంటే అది అడుగు. లీడర్కి ఏం కావాలో అది అడుగు, దమ్ముంటే. అది లేదు. మా ఇంట్లోకి పదవులు కావాలా, నాకు పదవులు కావాలా, నేనే ఎమ్మెల్యే. ఎవరమ్మా నువ్వు? ఏం చేసినావని? ఏం కష్టపడ్డావు పార్టీ కోసం? ఏం చేసినావని? ఇక్కడ ఉన్న ఈ ప్యానెల్లో ఉన్న 5 కూడా 10-15 సంవత్సరాల నుంచి దొబ్బించుకుంటున్నాం. ఇదేనా మీ భాష? ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు అంటే ఎస్, ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి ప్రజలకు భరోసా ఇవ్వడం కోసం చెప్పింటారు. తప్పేమున్నది దాంట్లో? ఎలక్షన్లు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది. వచ్చినప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి ఈక్వేషన్స్ రకరకాలుగా ఉంటాయి. నువ్వు ఉమెన్వి, రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు అమలు అవుతాయి, సీట్లు పెరుగుతాయి, అప్పుడు అవకాశాలు వస్తాయి. ఓపిక లేకపోతే ఎట్లా రాజకీయాలలో? ఏది నోటికి ఏమొస్తే అది మాట్లాడి నేను ఎవరికి భయపడను, నేను పెద్ద హీరోయిన్ని,
ఏంటమ్మా అది? రాజకీయ డైలాగులు, సినిమా డైలాగులు అందులో పనిచేస్తాయి కానీ ప్రజాక్షేత్రంలో పనికిరావు చెల్లే. చాలా సహనం అవసరం. ఆవేశం కాదు, మాటలు నేర్చుకో. స్పష్టంగా ఎట్లా మాట్లాడాలా, సమాజం పట్ల అవగాహన పెంచుకో, కులాల పట్ల అవగాహన పెంచుకో, కులాల్లో ఉన్న రుగ్మతల పట్ల అవగాహన పెంచుకో, రాజకీయాల్లో పరిపక్వత ఎట్లా ఉండాలో నేర్చుకో. అవి లేవు మనకి. ఎంతసేపు అమ్మ పేరు చెప్పుకోవాలా, రేవంత్ రెడ్డి గారిని తిట్టాలా, అమ్మ పేరు చెప్పుకోవాలా, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను తిట్టాలా. ఇది అమ్మ మన కల్చర్. కష్టం వస్తే బీసీ కార్డు వాడాలా. ఎస్, మా అక్కకు కష్టం వస్తే బీసీ బిడ్డలుగా అండం ఉంటాం, మాట్లాడతాం. కానీ ఇట్లా కాదు కదా బహిరంగంగా 4 గోళ్ల మధ్య. పోనీ ముఖ్యమంత్రి ఇల్లు తెలియదా నీకు? ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదా? మీరు సరిగా ఉంటే సరిగా నువ్వు మాట్లాడితే ఇవ్వనన్నారా మీకు? అవన్నీ వదిలేసి బహిరంగంగా రచ్చకెక్కి రచ్చ చేస్తున్నావు. బీఆర్ఎస్ బీజేపీలు వెకిలి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఇదా నువ్వు చేసిందేంటి చెప్పు కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీకి మీరు నువ్వు చేసిందేంటి? పార్టీ నీకేం చేయలేదు, నువ్వేం చేసినావు పార్టీకి చెప్పు నాకు. ప్రభుత్వం తరఫున నువ్వేం చేసినావు చెప్పు నాకు. ఇదా నీ వ్యవహారం? కాబట్టి మీడియా సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక చిన్న విషయాన్ని ఉంటే దాన్ని భూతద్దంలో చూపించకుండా వాస్తవాలు సమాజానికి తెలిసే విధంగా పార్టీని, పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నటువంటి వాళ్ళ పట్ల తప్పకుండా పార్టీ అధిష్టానము డెఫినెట్ గా వాటి చర్యల్లోపు వాళ్ళు ఉంటాయి. కానీ మా మనసుకి బాధ అయింది కాబట్టి రేవంత్ అన్న విషయంలో 32 నెలల్లో 3 గంటలు కూడా రెస్ట్ తీసుకోలేదండి. తనకంటూ పర్సనల్ గా సమయం తీసుకోలేదు. అనునిత్యం ఏం చేయాలి, సోషల్ ఇంజనీరింగ్ ఎట్లా చేయాలి, బీసీలకు ఏం చేయాలి, ఎస్సీలకు ఏం చేయాలి, ఎస్టీలకు ఏం చేయాలి, విద్యార్థులకు ఏం చేయాలి, తను తాపత్రయపడుతూ నిత్యం అనుదినం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ లో సంకల చేరినట్టుగా నీ యొక్క స్టేట్మెంట్లు వస్తే ఏమనాలా సుష్మమ్మ? నువ్వు పోనీ చక్కగా ఇండియాలో ఎన్ని రోజులు ఉంటావో చెప్పు నాకు. ఇండియాలో ఎన్ని రోజులు ఉంటావో చెప్పు చెల్లే. నువ్వు ఎప్పుడెక్కడుంటావో ఎవరికి తెలియదు. జిల్లాలో ఉన్నటువంటి రేవంత్ అన్నకి అండగా నిలబడుతున్న వేమనను కూడా అదే పనిలో మాట్లాడతావు, ఏది పడితే అది మాట్లాడతావు. ఇదేనా? జిల్లా ఇన్ఛార్జ్ ఉంటే జిల్లా ఇన్ఛార్జికి ఒక గౌరవం ఇయ్యవు. ఇదే అమ్మా? నువ్వు సరిగా ఉండు. నీకు అన్యాయం జరిగితే డెఫినెట్ గా పార్టీ ఉంటది, అధిష్టానం ఉంటది, మీ సమస్యలు ఉంటే చెప్పుకోవచ్చు. కానీ ఈ రకంగా కాదు కదా. నువ్వు ఏదో ఒకటి అంటావు, వదిలేస్తావు. దాన్ని మళ్ళీ సురేఖక్క వెనక తిరిగి రావాలా, సురేఖక్క దాన్ని సరి చేసుకోవాలా, క్షమాపణలు చెప్పాలా, సురేఖక్క పేరు ఆగం పట్టిస్తున్నావు. అక్క కూడా, సురేఖక్క మీరు కూడా కొంచెం ఆలోచించుకోవాలా. పిల్లలు ఇష్టం ఉన్నట్టుగా నోటికి వచ్చి అంటే ఎప్పుడు కూడా చాలా వరకు నేను చూసినంత వరకు అయితే పుత్రుని రూపంలో గండం ఉంటుందని విన్నా, సన్ స్ట్రోక్ విన్నా. ఈ రాష్ట్రంలో మొన్న చూసిన ఒక కేంద్ర మంత్రికి కొడుకు రూపైన సన్ స్ట్రోక్ ఏమైందో, ఇవాళ మా అక్కకి మా కొండ సురేఖకి పుత్రిక రూపైన స్ట్రోక్ మొదలైందని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి స్ట్రోక్లకు కానీ, మీరు ఇంకేమైనా మాటల విషయంలో కానీ, బెదిరించే డైలాగులతో కానీ నువ్వేం చెప్పినా తాటకు చెప్పట్లకు భయపడేటువంటి నాయకత్వం రేవంత్ అన్నది కాదు. అందులో పాలమూరు బిడ్డది అస్సలు కాదు. మట్టిని నమ్ముకొని, సమాజాన్ని నమ్ముకొని, అడవిని నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ లాంటినే చీల్చి చెండాలి ఫామ్ హౌస్ లో వండబెట్టినావు. మీరెంతమ్మా? నేను మాటలు ఎంత, నీ లెక్కెంత? కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండు అమ్మా. నీవు ఇప్పటికైనా కూడా మాటలు చాలా జాగ్రత్తగా రాని, ఏది పడితే అది మాట్లాడితే మాత్రం ఊరుకొని చెప్తున్నాం. నిజంగా నీ స్థాయికి దిగజారి నేను ప్రెస్ మీట్ పెట్టాలంటే నేనే ఫీల్ అవుతున్నా. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా కుటుంబ సభ్యుల కలహాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ వాటిని ఏ విధంగా అధిగమించుకోవాలనేది పార్టీ చూసుకుంటుంది, అధిష్టానం చూసుకుంటుంది. మా సమయంతో ఉండాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. వచ్చినటువంటి వాటిని పదే పదే మళ్ళీ మాట్లాడి అదే విషయాలను రెచ్చగొట్టే విధంగా చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. జాగ్రత్త కొండ సుష్మా అని తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఎవరికైనా కూడా తల్లిదండ్రుల పేరు నిలబెట్టే విధంగా రాజకీయాలు ఉండాలా, వాళ్ళ పేరు పెంచే విధంగా ఉండాలి తప్ప దిగజార్చే విధంగా ఉండకూడదని మాత్రం మరొకసారి గుర్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ.